ప్రస్తుతం తెలంగాణలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు సీఎంగా వచ్చారు. హ్మ్. తర్వాత ఇప్పటికి 100 రోజుల పరిపాలన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఆయన హయాంలో? అంటే విద్యార్థి బలిదానాల ద్వారా, పోరాటాల ద్వారా సాధించినటువంటి తెలంగాణలో హ్మ్. 10 ఏళ్లలో తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో విధ్వంసం జరిగిందనే చెప్పొచ్చు. అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో చాలా విధ్వంసమే జరిగింది. ప్రజాపాలన అని చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఒక 100 రోజులు పూర్తయింది. అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తక్కువ టైమే ఉండే. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అయినాయి. మొన్నటిదాకా కోడే ఉండేది. ఇక రకరకాలుగా అంటే ఒక విధ్వంసమైనటువంటి తెలంగాణ పునర్నిర్మాణించాలంటే మాటలతో చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే లోటు బడ్జెట్ అంటే మిగులు బడ్జెట్ నుంచి లోటు బడ్జెట్ అన్ని రంగాల లోపల విధ్వంసం జరిగింది కాబట్టి దాన్ని పునర్నిర్మించడం చాలా సమయం పడుతుంది. మెల్లగా మెల్లగా ఒకటి ఒకటి వరుసగా జరుగుతుందైతే మేమైతే ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంతో పోలిస్తే డెవలప్‌మెంట్ విషయానికొస్తే ఏ విధంగా వీళ్ళు డెవలప్‌మెంట్ మార్గంలో అడుగులు వేస్తున్నారనుకోవచ్చు? డెవలప్మెంట్ అంటే వాళ్ళంతా విధ్వంసమే చేసిరని మేమైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా మేమైతే విధ్వంసం జరిగిందనే చెప్తున్నాం. ఆ దాన్ని ఇప్పుడు పునర్నిర్మించాలి. డెవలప్మెంట్ అంటే పునర్నిర్మించడమే డెవలప్మెంటు. అందులో ఏ రంగాల లోపల విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయ రంగం అన్ని రంగాల లోపల 1/1 వస్తూ ఉన్నారు. అదే దానికి అన్ని ప్రణాళికలు నడుస్తూ ఉన్నాయి, చర్చలు నడుస్తూ ఉన్నాయి. అంటే గత కాలంలో మనం గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీలో విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారిని నియమించారు. అయితే ఆమె సరిగ్గా తన నిధులను అంటే తన విధులను పాటించట్లేదు అని చెప్పి మాట్లాడారు. ఎవరైతే మన ఉస్మానియా విద్యార్థులు ఉన్నారో వాళ్ళే మాట్లాడారు. మరి ఈ ప్రభుత్వంలో మనకి విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు నియమించలేదు. దానికి గల రీజన్స్ ఏముంటాయి? మేమైతే అనుకున్నది ఏంటంటే గతంలో సబితా ఇందరెడ్డి గారిని పెట్టడం వల్లనే ఆ పేపర్ల లీకేజ్ కానీ, ఇంటర్మీడియట్ పిల్లల ఆత్మహత్యలు కానీ రకరకాల అంటే ప్రతి అంశం లోపల ఒక పారదర్శకత లేకుండా అంటే గ్రూప్ 1 పేపర్ లీకేజ్ కానీ, ఇంటర్మీడియట్ కానీ రకరకాల అన్ని అంశాల లోపల డిస్ట్రాయ్ జరిగింది. ఒక పారదర్శకత, జవాబుదారీతనం లేదు. అలాంటి తప్పులు జరగకుండా రెండోసారి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తప్పులు జరగకుండా ఉండాలంటే తొందరగా చేస్తే కాదు, కీలక శాఖల లోపల విద్య, వైద్యం, ఉపాధి ఈ రంగాల లోపల మంత్రులు చేసే వాళ్ళకు స్వయం ప్రతిపత్తి, సమాజం మీద అవగాహన, గతంలో చేసిన తప్పులను మనం చేయకూడదు అంటే టైం పడుతుంది. దానికి అన్ని పరిశీలించి అన్ని నిర్ణయాలు తీసుకొని ఎవరైతే సూటబుల్ పర్సన్ అవుతారో ఆ సూటబుల్ పర్సన్ని ఎంపిక చేసిన తర్వాతనే జరుగుతుంది అయితే మేము అనుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలు అందరికీ అందుతాయన్నారు. తర్వాత అధికారంలోకి రాగానే వైట్ రేషన్ కార్డు ఉన్న వారికే అందుతాయని చెప్తున్నారు. అంటే ఇది మాట మార్చడం అని అనుకోవచ్చా? అలా అయింది. అర్హులకు కావాలి కదా పథకాలు పెట్టడం సమస్య కాదు, పథకాలు అర్హులకు కావాలి. ఇలా రైతు బంధు పెట్టిరు. టీఆర్ఎస్ వాళ్ళు రైతు బంధు పెట్టి వేల లక్షల ఎకరాలు ఉన్నాడు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ రైతు బంధు ఇచ్చారు. ఏం లాభం అది? ప్రక్షాళన జరగాలి. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందాలనే విషయంలో ప్రక్షాళన జరగడం తక్షణ అవసరం. ఇది మనం రేపు అప్పులు చేసిపోతే ఈ బయటి సమాజానికి రేపు వచ్చే తరానికి ఎలాంటి రాష్ట్రాన్ని అప్పగించగలుగుతున్నాం? ఓ పారదర్శకత, దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలు అవసరం కదా. ఒక సంక్షేమ పథకం ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు కావాలంటే అదే చూసుకున్నాం. రైతు బంధు విషయంలో అట్లా జరిగింది కాబట్టి ఇది కూడా అట్లా జరగద్దు. అంటే అర్హులకు ఎంతవరకు కావాలి, దాంట్లో కోత పెట్టే వాళ్ళు ఎంత వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, నిజంగానే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎవరు, ఈ ప్రక్షాళన జరగడం అవసరం. దానికి అంత మాత్రానికి దానికి ఎగరవలసిన అవసరం లేదు.